ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానన్న ఓ కీలక నేత. ఎవరు ఆ కీలక నేత? ఏ పార్టీ? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. వివరాలు కనుక వచ్చినట్లయితే, అబద్ధాలు దుష్ప్రచారంతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దెబ్బకొట్టాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మంచిర్యాల, పెద్దపల్లి నిర్వహించిన ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయా సమావేశాలకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కా సుమన్, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2 నెలల్లోనే కాంగ్రెస్ బండారం బయటపడిందని, ఇప్పుడు ప్రజలు తాము తప్పు చేశామన్న భావనలో వచ్చామని చెప్పారు. బీఆర్ఎస్ మళ్ళీ మంచి రోజులు వస్తాయని చెప్పారు. హామీ అమలు చేయకపోతామా, తప్పుకోవాలా, ఇక సన్నాసులమని ఒప్పుకోవాలా డిమాండ్ చేశారు. రేవంత్ను చెప్పుతో కొట్టాలి. కేసీఆర్ గురించి బుడ్డర ఖాన్ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తీరు చూస్తుంటే చెప్పుతో కొట్టాలనిపిస్తున్నది, కానీ తనకు సంస్కారం అడ్డు వస్తున్నదని బాల్కా సుమన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పును ప్రదర్శించి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఏ ఒక్క నాయకుడిపై పరుష పదజాలం దూషించలేదని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని చెప్పారు. ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ నాయకులు క్షమించి వదిలేశామని చెప్పారు. రైతు బంధు కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన 7,700 కోట్ల రెవెన్యూ మంత్రి పొంగులేటి రాఘవ కనెక్షన్ కంపెనీ కాంగ్రెస్ కాంట్రాక్టర్లకు జేబుల్లో మళ్లించారని ఆరోపించారన్నమాట.